వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎన్ఏ సర్వే 2024 సర్వే సీటీఎఫ్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో నోట్ టేకర్ అనే అతను ఎలా ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఆ చర్చించిన అంశాలని ఎలా నోట్ చేయాలి, ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలో అనే విధానం కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఫేజ్ 1లో ఇది కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ హెచ్ఎం సమక్షంలో 12 మంది ఉపాధ్యాయులు కలిసి ఈ ఫామ్ తయారు చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ సర్వే ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ప్రతి ఉపాధ్యాయుడికి ఇది చాలా ఉపయుక్తం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. దాని యొక్క ఆవశ్యకత తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్నటువంటి గత వీడియోని మీరు చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సో వారు ఇచ్చినటువంటి ఆ ఫామ్ను ఒకసారి పరిశీలిద్దాం. సో ఎందుకంటే కాంప్లెక్స్ లెవెల్లో మీటింగ్ జరిగినప్పుడు ఆ ఫోకస్ గ్రూప్ డిస్కషన్ అనేలో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చనర్స్ ఇచ్చారు. దానిలో భాగంగా మనం దాన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. టీఎన్ఏ ఫేజ్ 1. సో ఫేజ్ 1 అంటే ఏంటో మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ ఫేజ్ 1 అనేది కాంప్లెక్స్ స్థాయిలో హెచ్ఎం గారి సమక్షంలో జరుగుతుంది కనుక దానికి ఫెసిలిటేటర్గా హెచ్ఎం ఉంటారు. ఒక సీనియర్ టీచర్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్ మనకి నోట్ టేకర్గా ఉంటారు. ఈ విషయాలను మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో పార్టిసిపెంట్స్ మనం మినిమం 8 మెంబర్స్ని, మ్యాక్సిమం 12 పార్టిసిపెంట్ని మనం తీసుకోవచ్చు. ప్రైమరీ సెక్షన్ నుంచి 2 నుంచి 4 తీసుకోవచ్చు. హై స్కూల్ సెక్షన్ నుంచి 6 మందిని తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనం 10 నుంచి 12 మందిని మనం తీసుకునేందుకు స్కోప్ ఉంది. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ అనేవాళ్ళు అప్పర్ ప్రైమరీలో ఉంటారు, హై స్కూల్లో ఉంటారు కనుక వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు. మరి ఈ సెషన్ కండక్ట్ చేసుకునేందుకు వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్ సంబంధించి ఒక 5 minutes మనం ఉంటుంది సెషన్. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, అంటే హెచ్ఎం గారు ఈ టీఎన్ఏ సర్వే అంటే ఏంటో వివరించిన తర్వాత ఒక యాక్టివిటీ చేయమన్నారు. ఆ యాక్టివిటీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనం చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం చూస్తాం. సో ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ సంబంధించి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత ఒక సర్కిల్ ఫామ్ అయ్యి, అంటే ఒకరికొకరు పరిచయం చేసుకోవడం, నేమ్, డిజిగ్నేషను, సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ దే ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్. సో ఈ విషయాలని మనం చర్చించిన తర్వాత, అంటే ఒకరికొకరు పరిచయం అవుతారు కనుక అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కాంప్లెక్స్ హెచ్ఎం విల్ బి మోడరేటర్ హూ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ టు టీచర్స్. సో హెచ్ఎం గారు ఒక ఫెసిలిటేటర్గా ఉండి మన దాంట్లో ఉన్నటువంటి ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రశ్నలని మనందరికీ చదివి వినిపిస్తారు. వన్ టీచర్ కెన్ ద రోల్ ఆఫ్ ద నోట్ టేకర్. ఉన్న టీచర్లలో సీనియర్ టీచర్ అనేవాళ్ళు నోట్ టేకర్గా వ్యవహరించాలి. సో ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్. ప్రతి ఒక్క ప్రశ్న మనం ఆన్సర్ చేయాలి. ఆల్ రెస్పాన్సెస్ నీడ్ టు బి రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎందుకంటే ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసేటప్పుడు, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంగ్లీష్లోనే సబ్మిట్ చేయాలి కనుక ప్రతి ఆ ప్రశ్నకి ఆన్సర్ మనం రెస్పాన్సెస్ మనం ఇంగ్లీష్లోనే నమోదు చేయాలి. అయితే మినిమం 2 రెస్పాన్సెస్ టు బి టేకెన్ ఫ్రమ్ ఈచ్ క్వశ్చన్. అంటే ప్రతి ప్రశ్నకు సంబంధించి కనీసం 2 రెస్పాన్సెస్, అంటే 2 ఆన్సర్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేయాలి. మరి అయితే దీన్ని ఫిల్ చేసే ముందుగా కొంత ప్రాథమిక సమాచారం మనకు అవసరం. ఎందుకంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఇక ప్రాథమిక సమాచారం మనకు అవసరం కనుక డిస్ట్రిక్ట్ నేమ్, మండల్, కాంప్లెక్స్ కోడ్, నేమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ తెలియాలి. అలాగే కాంప్లెక్స్ హెచ్ఎం యొక్క పేరు, యొక్క ఫోన్ నెంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద సపోర్టింగ్ టీచర్ అంటే నోట్ టేకర్ యొక్క పేరు, అలాగే డేట్ ఆఫ్ స్టాఫ్ మీటింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ డీటెయిల్స్. సో ఇవి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఒకటిగా ఓపెన్ అవుతుంటాయి. ఆ ఓపెన్ అయినప్పుడు మనం ఈ సమాచారాన్ని అందులో ఎంటర్ చేస్తాం. సో మరి పార్టిసిపెంట్ డీటెయిల్స్ కూడా మనకు తెలియాలి. ఇందాక మాట్లాడుకున్నట్లుగానే ప్రతి పార్టిసిపెంట్ సంబంధించి వాళ్ళ పేరు మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఖచ్చితంగా అవసరం. చూసినట్లుగా మనం నలుగురు ప్రైమరీ స్కూల్ నుంచి, 6 సబ్జెక్ట్ టీచర్స్ నుంచి, సెకండరీ స్కూల్ నుంచి మనం తీసుకోవాలి. అంటే సబ్జెక్ట్ ఒకరుగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. సో మ్యాక్సిమం మనం 12 మెంబర్స్ని మనం తీసుకోవచ్చు. సో అది మనం ఎంటర్ చేయాలి. కాబట్టి గూగుల్ ఫామ్లో ఇలా టీచర్ 1 వాళ్ళ యొక్క పేరు, సిఎఫ్ఎంఎస్ ఐడి వివరాలు నమోదు చేయాలని మనం గూగుల్ ఫామ్ ఓపెన్ చేయగానే ఇవన్నీ మనకి డీటెయిల్స్ అని సబ్మిట్ చేయాలి. దానికి ముందుగా మనం ఈ యొక్క ఫామ్ని మనం 2 ప్రింట్స్గా తీసుకొని, ఒక ప్రింట్ హెచ్ఎం గారి చేతిలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రశ్న అడగాలి కనుక, ఇంకొకటి
నోట్ టేకర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు టీచర్ నుంచి వచ్చేటటువంటి రెస్పాన్సెస్ని నమోదు చేసేందుకు. అందుకని ముందుగా మనం 2 ప్రింట్అవుట్స్ దీన్ని తీసి పెట్టుకోవాలి. గత వీడియోలో చెప్పినట్టుగా మనం ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో కంటెంట్ రిలేటెడ్గా మనకి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు మనం రెస్పాన్సెస్ ఇవ్వాలి. సో సెక్షన్ ఏ మనం చూద్దాం. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్ టు టీచ్ ఇన్ గ్రేడ్ 1 and 2 అండ్ సబ్జెక్ట్స్ యు ఆర్ టీచింగ్. వై అంటే మనం 1-2 తరగతులు బోధించేటప్పుడు ఏ టాపిక్స్ మనకి ఈజీగా అనిపిస్తున్నాయి మరియు ఏ సబ్జెక్ట్స్ ఈజీగా అనిపిస్తున్నాయి అంటే సబ్జెక్ట్ వైజ్గా ఈజీ టాపిక్స్ని మనం మెన్షన్ చేసి దానికి రీజన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ అంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించి ఒక కేటగిరీగా, అలాగే 3, 4, 5 సంబంధించిన ఒక కేటగిరీగా తీసుకుంటారు. అలాగే 6, 7, 8 సంబంధించిన ఒక కేటగిరీగా, నెక్స్ట్ 9th, 10th సంబంధించిన ఒక కేటగిరీగా మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం. అయితే దానికన్నా ముందు మనం ఈ ప్రశ్న మనం ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత కింద మనం ప్రతి టాపిక్ సంబంధించి ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చారు క్లియర్గా ఎగ్జాంపుల్, యూనిట్ అండ్ సబ్ యూనిట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్, స్కిల్స్ ఫర్ లాంగ్వేజెస్. సో డిస్కస్ యాజ్ ఏ గ్రూప్ అండ్ మెన్షన్ 1 టాపిక్ పర్ సబ్జెక్ట్. అంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 1-2 తరగతులకు సంబంధించి మ్యాథ్స్, తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనకి ఈవీఎస్ కూడా ఇచ్చారు కాబట్టి 1-2 క్లాస్ సంబంధించి నాట్ అప్లికబుల్ అని మనం ఇక్కడ రాస్తాం. ఎందుకంటే ఈవీఎస్ ఉండదు కనుక, ఇక్కడ 1-2 గ్రేడ్స్ గురించి మాత్రమే అడిగారు కనుక. అయితే ఎలా రాయాలి, రెస్పాన్సెస్ ఎలా రాయాలి మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సంబంధించి అని అనుకోండి, నెంబర్ సెన్స్ లేకపోతే పూర్వగణిత భావనలు అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే ఈజీ కాన్సెప్ట్ పూర్వగణిత భావనలు మనం తీసుకున్నాం. ప్రతి విద్యార్థి ఆ భావనలు అర్థం చేసుకునేందుకు చాలా సులువుగా ఉంటాయి కనుక నాకు అది ఈజీగా అని అనిపించింది. అంటే టీచర్ పరంగా మరియు విద్యార్థి పరంగా మనం బోధించేందుకు మరియు ఆ విద్యార్థి అవగాహన చేసుకునేందుకు ఈజీగా ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో మినిమం 2 రెస్పాన్సెస్ అనేవి మనం ఇవ్వాలి. ఉదాహరణ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ హెడ్డింగ్ బట్టి పక్కన టాపిక్ రాస్తాం. టాపిక్ ఏంటంటే నెంబర్ సెన్స్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇంగ్లీష్ ఎక్కువ డీల్ చేస్తాను కనుక ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి ఇవ్వలేదు, ఈవీఎస్ ఇంగ్లీష్ కూడా ఇచ్చారు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి నాకు ఈజీ అని ఏమనిపిస్తుంది అంటే, మనకి సెకండ్ క్లాస్ చూసినట్లయితే యాక్షన్ టైంలో మనకి కొన్ని పిక్చర్స్, కొన్ని పదాలు ఇస్తారు. ఆ పిక్చర్ అండ్ వర్డ్స్ మనం అసోసియేషన్ చేసి చెప్పడం అనేది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. కష్టమైన సంబంధించి ఏంటంటే కాంప్రహెన్షన్ ఎక్కువ కష్టం అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఈజీ సబ్జెక్ట్ సంబంధించిన విషయాల్లో టాపిక్ నాకు యాక్షన్ టైంలో పిక్చర్ అండ్ వర్డ్స్ సంబంధించినటువంటి నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. పిక్చర్ అక్కడే ఉంటుంది కనుక విద్యార్థి కూడా ఆ పదాన్ని మనం గ్రాఫికల్ రీడింగ్లో చేయించడము, లేకపోతే అక్షరాలు వచ్చి ఉంటాయి కనుక ఆ పదాలకి మరియు పిక్చర్ అసోసియేషన్ చాలా బాగుందని చెప్పేసి నాకు చాలా ఈజీగా అనిపిస్తుందని చెప్పేసి మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే కష్టమైన టాపిక్ ఏంటి అని మనం అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు చెప్తాను. సో అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ రాయాలి. అయితే ప్రతి రెస్పాన్స్ సంబంధించి ఒక దగ్గరే మెన్షన్ చేయాలి కనుక సపోజ్ మ్యాథ్స్ సంబంధించి ఒక రీజన్ మెన్షన్ చేసామనుకోండి, కామా పెట్టి నెక్స్ట్ రీజన్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే అక్కడ టీచర్స్ 2-3 ఉంటారు కనుక ఒక గ్రేడ్కి సంబంధించి వాళ్ళ రెస్పాన్సెస్ మనం తీసుకోవాలి. ఒక రెస్పాండ్ అయిన వెంటనే కామా పెట్టి నెక్స్ట్ లైన్లో ఇంకో రెస్పాండ్ రాయాలి. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్లో ఈజీగా మనకి అనిపిస్తున్నటువంటి టాపిక్స్ గురించి ఇక్కడ మనం రాయాలి. అదేవిధంగా ఈవీఎస్ అంటే నాట్ అప్లికబుల్, మనకి అది అప్లికబుల్ కాదు కనుక 1-2 గ్రేడ్కి అది మనం రాయాలి. అలాగే సేమ్ అదే విధంగా ఇక్కడ మనం సేమ్ అదే ప్రశ్న మనం ఇక్కడ చూడొచ్చు, కాకపోతే గ్రేడ్స్ మారుతాయి. వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్ టు టీచ్ ఇన్ గ్రేడ్ 3 to 5 అండ్ సబ్జెక్ట్స్ యు ఆర్ టీచింగ్. వై అంటే ఎందుకు మనకి ఈజీగా అనిపిస్తున్నాయి, ఏ సబ్జెక్టులలో ఏ కాన్సెప్ట్స్ ఏ టాపిక్స్ మనకి ఈజీగా అనిపిస్తున్నాయి అంటే మనం ఏం రాయాలి ఇక్కడ, సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేసి అంటే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కింద ఇచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సంబంధించినటువంటి యూనిట్ మెన్షన్ చేసి అది ఎందుకు మనకి ఈజీ అనిపిస్తుందో రాయాలి. అంటే ఒక విద్యార్థి ఎలా అర్థం చేసుకోవడం ఈజీ కనుక, లేదా మనం చెప్పడం కూడా మనం చెప్తే వాడు ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు కనుక
ఆ కాన్సెప్ట్ మనం రాసి అది ఎందుకనో మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా ఈ విధంగా ప్రతి గ్రేడ్ అంటే 1, 2 ఒక గ్రూప్‌గా, 3, 4, 5 ఒక గ్రూప్‌గా మనకి సబ్జెక్టులు ఇలా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అదే సేమ్ క్వెషన్ ఇక్కడ కూడా 6th to 8th మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. అంటే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ టీచర్ ఉంటారు గనక కొంతమంది అనొచ్చు ఏంటంటే, సార్ కాంప్లెక్స్ లెవెల్‌లో ఒక 6 ఉంటే ఒక సబ్జెక్ట్ టీచర్ ఒకరే ఉంటారు. ఆ సబ్జెక్ట్ టీచర్ తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు కదా! అని అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ప్రస్తుతం కాంప్లెక్స్ లెవెల్‌లో ఈ 6 తన యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. ప్రైమరీ సెక్షన్ సంబంధించి ఒక 4 టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఈ ఫేజ్ 1లో. ఫేజ్ 2లో చూసినట్లయితే ప్రతి ఒక్క టీచరు ఇండివిడ్యువల్‌గా తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తారు. ఓకే. చూడండి హిందీ, సోషల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అదే సేమ్ ప్రశ్న మరి ఇక్కడ 1.4లో గ్రేడ్స్ 9-10 వాళ్ళు కూడా ఇచ్చున్నారు. సో మనకి ఈజీ టాపిక్స్ గురించి ఫస్ట్ ప్రశ్న మనది గమనించొచ్చు. ఇప్పుడు రెండో ప్రశ్నలో మనం చూద్దాం. రెండో ప్రశ్నలో ఏమిచ్చారు? వాట్ అకార్డింగ్ టు యూ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ టు టీచ్ ఇన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ సబ్జెక్ట్స్ యూ ఆర్ టీచింగ్. వై? అంటే ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ మీకు కష్టంగా అనిపిస్తుందో మెన్షన్ చేస్తూ, ఎందుకు కష్టమో కూడా మనం చెప్పాలి. అయితే ఒకసారి చూద్దాం. ఇందాక సెకండ్ క్లాస్ గురించి నేను మాట్లాడాను. ఇక్కడ 1, 2 క్లాసులు ఉన్నాయి కనుక నేను సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ ఎక్కువ డీల్ చేస్తున్నాను అనుకున్నట్లయితే, ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నట్లయితే నాకు లెట్స్ ప్లే అనే లెసన్‌లో లెట్స్ ప్లే అనే యూనిట్‌లో అంటే యూనిట్ 1బి ఇది. ఆ యూనిట్‌లో ఇక్కడ షేరింగ్ టైమ్‌లో నాకు ఈ కొన్ని రైమ్స్ ఇస్తారు వాళ్ళు. ఆ రైమ్స్‌ని నాకు ప్రొనౌన్సియేషన్ చేయడం, ఆ రైమ్ రిసీట్ చేయడం, అంటే మనం ఆ పోయెమ్‌ని పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం పాడి వినిపించడంలో నేను కాస్త డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నా అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, యూనిట్ 1లో బి సెషన్‌లో లెట్స్ ప్లే అనే టాపిక్ తీసుకొని అందులో షేరింగ్ టైమ్‌లో ఉన్నటువంటి రైమ్స్ అనేవి నాకు సరిగ్గా చెప్పడానికి రావడం లేదు. సో, అంటే మన నేటివిటీకి దగ్గరగా మనం మన నేటివ్‌లో చెప్పేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంగ్లీష్‌ని ఒక ఒక లయబద్ధంగా చెప్పాలి గనుక ఆ యాక్సెంట్ మనకి నేర్చుకునేందుకు నాకు కష్టంగా ఉంది. దాని గురించి నాకు కొంత అవగాహన కావాలని చెప్పి మనం అంటాం. ఎందుకంటే మనం సమర్థవంతంగా బోధిస్తేనే పిల్లలు కూడా మనం అనుకరించి ఆ రైమ్‌ని పాడడానికి అవకాశం ఉంటుంది గనక సో, నాకది కష్టంగా అనిపిస్తుంది. నాకు ఆ యాక్సెంట్ నాకు రావట్లేదని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే ప్రతి టీచరు వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్‌లో ఎక్కడ టఫ్‌గా అనిపిస్తుందో అక్కడ సబ్జెక్ట్‌ని మెన్షన్ చేసి, ఆ టాపిక్‌ని మెన్షన్ చేసి, ఎందుకు టఫ్‌గా అనిపిస్తుందో మరియు రాయాలి. కాబట్టి నేను ఇంగ్లీష్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో, అలాగే 2.2లో కూడా ఇక్కడ గ్రేడ్ 3 నుంచి 5 వాళ్ళకిచ్చారు. అదే విధంగా ఇదే సేమ్ ప్రశ్న మన 2.3లో 6-8 గ్రేడ్ వాళ్ళకిచ్చారు. అదే ప్రశ్న మనకి 9th-10th వాళ్ళకి కూడా ఇచ్చారు. అంటే వాట్ అకార్డింగ్ టు ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ టు టీచ్ ఇన్ గ్రేడ్ 9-10. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ చూసినట్లయితే 8th క్లాస్‌లో మ్యాథమెటిక్స్‌లో మ్యాథ్స్‌లో ప్రాక్టికల్ జామెట్రీలో ఆ ప్రాక్టికల్ జామెట్రీ అనేది పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాస్త కష్టతరం అవుతుంది. ఎందుకంటే బేసిక్స్ అన్నీ మనం పర్ఫెక్ట్‌గా వచ్చినట్లయితే పిల్లలు నేర్చుకోగలుగుతారు. లేతే ఆ ప్రాక్టికల్ జామెట్రీలో ఈ ట్రయాంగిల్ గాని మిగతా ఈ షేప్స్ మనం నిర్మించేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి నాకు కొంత ట్రైనింగ్ అవసరం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఈజీ టాపిక్, ఆ టాపిక్ నేమ్, దానికి గల రీజన్. అలాగే డిఫికల్ట్ టాపిక్ అని మీరు ఎందుకు భావిస్తున్నారో మన రీజన్ అని మనం రాయాలి. సో, ఇలా ఈ 2 ప్రశ్నలు అయిపోయిన తర్వాత మూడో ప్రశ్నలోకి వెళ్దాం మనం. సో, మూడో ప్రశ్న చూసినట్లయితే ఇది చూద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ యూ హ్యావ్ అప్లైడ్ ఇన్ ద క్లాస్ రూమ్ దట్ హ్యాస్ షోన్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద స్టూడెంట్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. అంటే విద్యార్థుల్లో మనం అభ్యసన ఫలితాలు సాధించేందుకు మన తరగతి గది వాతావరణంలో ఎలాంటి స్ట్రాటజీస్ అవలంబిస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ మన గ్రేడ్స్ చూసాం ఇందాక. గ్రేడ్ 1-2 సంబంధించి మీరు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఈ లెర్నింగ్ అవుట్‌కమ్స్ వచ్చేందుకు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నా పరంగా నేను చూసినట్లయితే నేను ఎక్కువగా ప్లేవే మెథడ్‌ని యూజ్ చేస్తాను. ప్లేవే మెథడ్
ఎందుకంటే 1-2 క్లాసుల పిల్లలకు సంబంధించి ఎక్కువగా మనకి ఆటల ద్వారా నేర్చుకుంటారు కనుక నేను ప్లేవే మెథడ్ యూజ్ చేయడం ద్వారా నేను ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధిస్తున్నాను అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ 3 to 5 సంబంధించినటువంటి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ రెస్పాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి యాక్టివిటీ ఓరియంటెడ్గా నేను నా స్ట్రాటజీని తీసుకెళ్తాను, లేదా డిస్కషన్ మోడ్లో నా నా టీచింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాను. తద్వారా పిల్లలు చక్కగా నేర్చుకుంటారని ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం మన స్ట్రాటజీ ఏంటనేది. అంటే మనం ఉపయోగించిన స్ట్రాటజీ ద్వారా పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి రావాలి కనుక సో మీరు అవలంబిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, లేకపోతే ప్రాజెక్ట్ బేస్డ్గా నేను ఎక్కువ వెళ్తుంటాను, లేకపోతే డిస్కషన్ మోడ్లో ఎక్కువ వెళ్తాను అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే 6 to 8 సంబంధించి కూడా వారి స్ట్రాటజీస్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒక ప్రతి దానికి సంబంధించినటువంటి 2 రెస్పాన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే 9th to 10th. నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం వెళ్ళినట్లయితే హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ అబౌట్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్స్. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ 3 రకాల అసెస్మెంట్స్ మనకి ఇచ్చారు. ఉదాహరణకి మన మీటింగ్లో ఉన్నటువంటి 12 మంది వచ్చినప్పుడు ఆ 12 మంది ఈ అసెస్మెంట్స్ గురించి తెలిసిందా లేదని చెప్పి తెలియజేయడం కోసం మనకి ఈ ప్రశ్న ఇచ్చారు. ఉదాహరణ ఫస్ట్ చూసినట్లయితే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఇచ్చారు. ఇది ఎంతమందికి తెలిసింది, ఇది ఎంతమంది విన్నారు ఈ సర్వే గురించి. అలాగే స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే గురించి ఎంతమందికి అవగాహన ఉంది, అలాగే క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది. అయితే ఇక్కడ నెంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలి, వాళ్ళ వీడియోలో ఏం చెప్పారంటే ఉదాహరణకి 12 మంది ఉన్నారనుకోండి, ప్రతి టీచరు ఒకదాన్ని మాత్రమే ఎంచుకోమని చెప్పారు. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు, కౌంట్ ద పార్టిసిపెంట్ ఫర్ ఈచ్ ఆప్షన్ అండ్ రైట్ నెంబర్ నెక్స్ట్ టు ద ఆప్షన్. కాబట్టి ఇక్కడ నెంబర్ మనం మెన్షన్ చేయాలి. సో ఉదాహరణ 12 మంది ఉన్నారనుకోండి, ఈ 3 కలిపితే 12 మంది రావాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే నాకున్న అవగాహన ఏంటంటే 1వ దానికి సంబంధించినటువంటి ఎంతమందికి అవగాహన ఉంది 12 మందిలో, 2వ దానికి సంబంధించినటువంటి ఎంతమందికి అవగాహన ఉంది మన నెంబర్ మనం మెన్షన్ చేయాలి. అయితే వారు ఇచ్చినటువంటి వీడియోలో ఏముంది అంటే ఈ 12 మంది సంబంధించి ఒకరు ఒక ఆప్షన్ ఎంచుకుంటే ఇంకో ఆప్షన్ ఎంచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 12 మందిలో ఫస్ట్ ఆప్షన్ని అంటే ఫస్ట్ ఆప్షన్ తెలిసిన వాళ్ళు ఒక 5 మంది ఉన్నారనుకోండి, సో 5 మంది మనం నెంబర్ అక్కడ రాస్తాం. సెకండ్ ఆప్షన్ ఒక 4 తెలిసింది అనుకోండి, 4 మెన్షన్ చేస్తాం. సో థర్డ్ ఆప్షన్ ఇంకా ఎంతమంది తెలిసి ఉండాలి అంటే 5 + 4 9, ఇంకెంతమంది ఉన్నారు 3 మెంబర్స్. ఆ 3 మెంబర్స్ ఒకవేళ తెలిసి ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తా. అంటే ప్రతి ఉపాధ్యాయుడు ఒక రెస్పాండ్నే ఎంచుకోవాలి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు సిబిఏ అంటే క్లాస్ రూమ్ బేస్డ్ రిపోర్ట్, మనకి ఎంతమందికి ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి పొందొచ్చు అనే అంశం తెలుస్తుందో మన ఇక్కడ ప్రశ్న అడిగాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే, 12 మంది ఉంటే ఈ 3 బాక్సుల్లో ఈ 12 మంది సరిపోయేటట్టు ఉండాలి. అలా ఐ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు రిపోర్ట్ అంటే ఆ రిపోర్ట్ మనం ఎక్కడి నుంచి నేను తెలుసుకోవాలో, ఎక్కడి నుంచి నేను యాక్సెస్ చేయాలో నాకు తెలియదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే నాకు యాక్సెస్ చేయడం తెలుసు బట్ నా క్లాస్ రూమ్లో నేను ఆ ఇన్స్ట్రక్షన్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ రాస్తాం. అలాగే ఐ హ్యావ్ యూజ్డ్ ద రిపోర్ట్ డేటా ఫర్ మై క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫస్ట్ అసలు ఎలా యాక్సెస్ చేయాలో తెలియదు బట్ నాకు తెలుసు, బట్ నా క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ నేను ఉపయోగించుకోలేదు. అసలు నేను అంటే తెలుసు క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లో కూడా నేను ఉపయోగించుకున్నాను అని అసలు మరి ఈ సిబిఐ రిపోర్ట్ అంటే ఏంటి అంటే మనం రీసెంట్గా మనం సెల్ఫ్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. గతంలో మనం సిబిఐ అని మాట్లాడుకున్నాం, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని డిస్క్రిప్షన్ బిట్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి అవి దానికి సంబంధించిన రిపోర్ట్ మనకు తెలిసి ఉండాలి, మన పాఠశాల రిపోర్టు. అయితే ఓవరాల్గా వీళ్ళు గూగుల్లో కానీ లేకపోతే మన అటెండెన్స్ యాప్లో కానీ దీక్షలో కానీ దీని యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్, మండలం వైజ్, స్కూల్ వైజ్ కూడా రిపోర్ట్స్ మనకు వాళ్ళు పంపించాల్సిన అవసరం ఉంది. బట్ అది ప్రస్తుతానికైతే కొంత సమాచారమే మనకు లభిస్తుంది, నాకు కూడా అంతవరకే తెలుసు. అయితే దీంట్లో సి మనకు నాకు చాలా క్లియర్గా తెలుసు, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు మిస్కన్సెప్షన్ పోస్టర్స్. ఇది కూడా సిబిఐ ఎగ్జామ్ రిలేటెడ్ కనుక నేను చెప్పబోతున్నా. అయితే ఇది కూడా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి సమాచారమే తప్ప స్కూల్ సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ అనేది మిస్కన్సెప్షన్ అంటే మన పాఠశాల పరంగా విద్యార్థులు ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కడ తప్పులు చేశారు అనేది మనకి రిపోర్ట్ వైజ్గా ఎక్కడ లభ్యం అవ్వట్లేదు. అయితే మనం ఏం చేయాలంటే మనం పేపర్ అసెస్ చేసినప్పుడు, మనం పేపరు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఒక ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్లు తప్పుగా ఎంచుకున్నటువంటి ఆప్షన్లు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసుకోవడాన్ని మనం మిస్కన్సెప్షన్ అంటాం. కాబట్టి ఆ మిస్కన్సెప్షన్ పోస్టర్ సంబంధించి కూడా అవగాహన పొందాలి కనుక దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఇక్కడ మనకి ఇచ్చారు.
హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ద మిస్కన్సెప్షన్ పోస్టర్స్. అంటే ఈ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేశారు, ఎక్కడి నుంచి మీరు తెలుసుకోగలిగారు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మన అటెండెన్స్ యాప్లో గతంలో ఉండేటి, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు మన కాంప్లెక్స్ మీటింగ్లో మనం చర్చించేటప్పుడు వాళ్ళకు ఒక గూగుల్ డ్రైవ్ అనేది మనకి ఇచ్చారు. ఆ డ్రైవ్లో ఈ క్లిక్ చేయగానే ఈ పోస్టర్స్ అన్ని క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా కనిపించాయి. తద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇవి దీక్ష పోర్టల్లో కూడా ఇవి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే అవి యాక్సెస్ చేస్తున్నట్లయితే ఎంతమంది టీచర్స్ యాక్సెస్ చేశారు, ఎంతమంది టీచర్ యాక్సెస్ చేయలేకపోయారు అనేది యాక్సెస్ చేసిన తర్వాత మరి అక్కడ తెలుసుకున్న విషయాల్ని క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఎంత బాగా యూజ్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు. ఉదాహరణ 12 మంది ఉన్నారనుకోండి, ఐ డు నాట్ హ్యావ్ యాక్సెస్ అని చెప్పి ఒక 5 మెంబర్స్ చెప్పారనుకోండి, అక్కడ 5 మెన్షన్ చేస్తాం. ఐ హ్యావ్ యాక్సెస్ టు పోస్టర్స్ బట్ నాట్ యూజ్ ఇట్ ఫర్ మై క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 రాస్తాం. కేవలం 2 మాత్రమే తెలుసుకొని ఆ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లో యూజ్ చేసుకున్నారంటే ఒక 2ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే మనకు ఉన్నటువంటి 12 మెంబర్స్లో ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్లో ఉండాలి. అంటే ఈ 3 యాడ్ చేస్తే మనకి 12 మెంబర్స్కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద చాప్టర్ యూజింగ్ ద న్యూ టెక్స్ట్ బుక్. అంటే న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కంఫర్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్స్ ఇచ్చారు. సో నాట్ కంఫర్టబుల్, ఇచ్చినటువంటి టాపిక్స్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అనువుగా లేవు అనుకున్న వాళ్ళు ఇక్కడ నాట్ కంఫర్టబుల్లో మనం ఆ సంఖ్య నమోదు చేయాలి. అలాగే కంఫర్టబుల్ విత్ ఫ్యూ చాప్టర్స్, కొన్ని చాప్టర్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఉన్నాయని చెప్పి కొంతమంది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఎక్కువ చాప్టర్లు ఉన్నాయని, ఆల్ చాప్టర్స్ ఉన్నాయని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే ఈ 12 మెంబర్స్ ఈ బాక్సెస్లో మనం రాసినప్పుడు ఈ టాలీ చేస్తే 12 మెంబర్స్ సరిపోవాలి. ఉదాహరణ నాట్ కంఫర్టబుల్ ఒక 3 ఉన్నారనుకోండి, కంఫర్టబుల్ విత్ ఫ్యూ చాప్టర్స్ ఒక 3 ఉన్నారనుకోండి, 6 అయిపోయారు. ఇంకొక 5 మంది కంఫర్టబుల్ విత్ మోస్ట్ చాప్టర్స్ అన్నారనుకోండి, అక్కడ ఒకరు మెన్షన్ చేస్తాం. కంఫర్టబుల్ విత్ ఆల్ చాప్టర్స్ ఒక. అంటే ఇది చాలా జెన్యున్గా చేయాలి సర్వే. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కంఫర్టబుల్ విత్ మోస్ట్ చాప్టర్స్ ఆప్షన్ చేసుకుంటారు. అలా కాదు, నిజంగా జెన్యున్గా మనం క్లాస్ రూమ్లో మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో అనేది, ఎందుకంటే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ సర్వే ద్వారానే వాళ్ళు తెలుసుకొని చేస్తారు. అందుకని అంటే ఎక్కువ మంది టీచర్స్ సోషల్ పరంగా చూసినట్లయితే మాకు కంఫర్టబుల్గా లేదు ఇది అని చెప్పి అంటున్నారు. కనుక సోషల్ టీచర్స్ ఖచ్చితంగా దీన్ని చాలా చక్కగా జాగ్రత్తగా, అలాగే మ్యాథ్స్ సంబంధించి కూడా కొన్ని చాప్టర్స్లో కొన్ని డిఫికల్టీ ఉందని చెప్పి అంటున్నారు కనుక అవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కంఫర్టబుల్లా కాదా అని. అలాగే రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ పెర్ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ద చాప్టర్ ఇన్ ద న్యూ టెక్స్ట్ బుక్. అంటే వాళ్ళు న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఎలా ఉన్నాయి, యాక్టివిటీస్ మరియు ఎక్సర్సైజెస్ ఎలా ఉన్నాయనేది మనం ఆ యాక్టివిటీస్ పట్ల సంతృప్తిగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ కూడా సేమ్ అదే ప్రశ్న. ఇక్కడ మనకి నాట్ కంఫర్టబుల్ విత్ ఫ్యూ చాప్టర్స్, కంఫర్టబుల్ విత్ మోస్ట్ చాప్టర్స్, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. అలాగే నెక్స్ట్ ప్రశ్న కూడా అలాంటిదే. రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ క్రియేటింగ్ మోడిఫైయింగ్ లెసన్ ప్లాన్స్ ఫర్ ద క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ యూజింగ్ న్యూ టెక్స్ట్ బుక్. అంటే న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో అంశాలను బేస్ చేసుకొని మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఒక యూనిట్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకొని ఆ మంత్లో చెప్పాల్సిన పీరియడ్స్కి అనుగుణంగా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. కనుక ఆ లెసన్ ప్లాన్ తయారు చేసుకునేందుకు అనువుగా ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్న ఇచ్చారు కనుక సో ఇది కూడా సేమ్ అలాంటిదే. సో కంఫర్టబుల్ విత్ ఫ్యూ చాప్టర్స్, సో అలా మనం మెన్షన్ చేస్తాం. ఎంతమంది సంఖ్యని మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ 6th ప్రశ్న చూసినట్లయితే ప్రొవైడ్ ద స్పెసిఫిక్ సపోర్ట్ యూ హ్యావ్ లైక్ టు రిసీవ్ ఆన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. అంటే మనకి ఇంకా ఏం సపోర్ట్ కావాలి, అంటే టెక్నాలజీ యూజ్ చేసేందుకు మనకి ఎలాంటి సపోర్ట్ అవసరమో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రెస్పాండ్ 1, రెస్పాండ్ 2, రెస్పాండ్ 3. ఉదాహరణ కీవర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 3 రెస్పాన్సెస్ మనకు అవసరం. కొన్ని చూడండి, ఐఎఫ్పి ప్యానల్ సంబంధించి యూజ్ చేయడం మాకు సపోర్ట్ కావాలని మెన్షన్ చేస్తాం. వీ నీడ్ ట్రైనింగ్ ఆన్ హౌ టు యూసేజ్ ఆఫ్ ఐఎఫ్పి ప్యానల్స్, ఐఎఫ్పి అని మనం మెన్షన్ చేయొచ్చు. లేకపోతే ప్రైమరీ స్కూల్స్ పరంగా అయితే ఐ నీడ్ ట్రైనింగ్ ఆన్ హౌ టు యూజ్ స్మార్ట్ టీవీస్. సో అలాగే క్రియేటింగ్ ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేసి నా క్లాస్ రూమ్ నేను ఎలా పిల్లలకి చెప్పాలనే దానిపై నాకు ట్రైనింగ్ అవసరం మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే QR కోడ్స్ గురించి కూడా మనకి అవగాహన లేకపోతే దాని గురించి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. కాబట్టి ఈ టెక్నికల్ సపోర్ట్ మనకి ఎలా అవసరమో ఇక్కడ మనం ఈ వేటిపైన అవసరం మనం రెస్పాన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మరో ప్రశ్న చూసినట్లయితే ప్రొవైడ్ ద స్పెసిఫిక్ సపోర్ట్
వుడ్ యూ లైక్ టు రిసీవ్ ఇన్ నాన్ అకాడమిక్ ఏరియాస్? సో మరి ఈ నాన్ అకాడమిక్ ఏరియాస్లో మనకి ఎలాంటి సపోర్ట్ అవసరం? మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నాన్ అకాడమిక్ ఏరియాస్ అంటే ఏంటో మనం ఫస్ట్ గమనించాలి. ఇక్కడ కీవర్డ్స్ క్లియర్గా ఇచ్చారు. కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి మనకి ఎలాంటి సపోర్ట్, ఎలాంటి ట్రైనింగ్ అవసరం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. అలాగే క్విజెస్కు సంబంధించి, స్కూల్ క్లబ్ సంబంధించి. ఎందుకంటే ఈ నాన్ అకాడమిక్ ఏరియాస్ పాఠశాలతో చాలా తక్కువ టచ్ చేస్తున్నారు. ఎందుకంటే సిలబస్లో పడిపోయి, సిలబస్లో భాగంగా పడిపోయి ఈ నాన్ అకాడమిక్ ఏరియాస్లో చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది కనుక అది కూడా మనకు ఒక ప్రశ్నగా ఇచ్చారు. సో కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి మనం ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి, ముందుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక కోర్స్ నాకు అవసరం అని మనం మెన్షన్ చేసాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి కోర్స్ మనం డెవలప్ చేస్తారు వాళ్ళు. అలాగే క్విజెస్ సంబంధించి ప్రతి లెసన్ సంబంధించి కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఈ మంత్లో మనం ఎన్ని క్విజ్ కాంపిటీషన్స్ మనం పెట్టుకోవచ్చు అంటే ఈ నాన్ అకాడమిక్ ఏరియా సంబంధించి కూడా మనకు కొన్ని పీరియడ్స్ ఉన్నాయి కనుక ఆ పీరియడ్స్ లో ఆ యాక్టివిటీస్ చేయాలి కనుక ఈ ప్రశ్నలు మనకి ఇచ్చారు. మనం ఏం చేస్తాం? సో వీ నీడ్ ఎ ట్రైనింగ్ ఆన్ హౌ టు కండక్ట్ కల్చరల్ యాక్టివిటీస్, హౌ టు ప్లాన్ ద కల్చరల్ యాక్టివిటీస్ అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే స్కూల్ క్లబ్స్ సంబంధించి, స్కూల్ క్లబ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా మనకి రీడర్ క్లబ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన సంబంధించినటువంటి అవగాహన ఎలా ఉండాలి. అదేవిధంగా ప్రహరీ క్లబ్స్ అని, అలాగే ఇక్కడ మనకి ప్రాథమిక పాఠశాలలో ఉన్నట్లయితే మనకి బాల సంఘాలు ఉన్నాయి. సో అలా విధంగా మ్యాథ్స్ క్లబ్స్, సైన్స్ క్లబ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో మాకు కొంత అవగాహన కావాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి నాన్ అకాడమిక్ ఏరియాస్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒక 3 రెస్పాన్సెస్. నెక్స్ట్ 8th ప్రశ్న చూసినట్లయితే ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, ట్రైనింగ్స్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, అసెస్మెంట్స్, స్కూల్ లీడర్షిప్ మనకి దేని మీద కావాలో మనం ఖచ్చితంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మనం వీటికి సంబంధించి కూడా ఇవి కాకుండా ఎలాంటి ట్రైనింగ్స్ మనం రిసీవ్ చేసుకున్నామో కూడా ఇక్కడ మనం తెలియచేయాలి. దెర్ ఈజ్ ఎనీ అదర్ ట్రైనింగ్ యూ వుడ్ లైక్ టు రిసీవ్. మనం ఇంకా వీటికి సంబంధించి కాక మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇంకా మీరు పొందాలనుకుంటున్నారో అక్కడ మనం మెన్షన్ చేయాలి. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ అసెస్మెంట్ గురించి ఇచ్చారు, లీడర్షిప్ గురించి ఇచ్చారు, ఫౌండేషన్ లిటరేచర్ న్యూమరసీ ప్రైమరీ సెక్షన్లో ఇచ్చారు, లైఫ్ స్కిల్స్ గురించి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్లాన్ ఆల్రెడీ చేసేసారు వాళ్ళు, కొన్ని కండక్ట్ చేశారు కూడా. అయితే ఇవి కాకుండా మీకు ఇంకా ఎలాంటి ట్రైనింగ్ కావాలి? ఉదాహరణకి నేను అనుకోండి, నా పరంగా నాకు ఎలాంటి ట్రైనింగ్ కావాలని నేను కోరుకుంటానంటే టీఎల్ఎం పైన మరింత వర్క్ షాప్స్ నిర్వహించేటట్టు, టీఎల్ఎం పైన కొన్ని మోడల్స్ తయారు చేసేటట్టు నాకు అవసరంగా నాకు అనిపించింది. అలాగే ఇంకా ఏమనేది చూద్దాం. ఇలాంటివి ఇంకా మీకు సంబంధించినటువంటి ఎలాంటి ట్రైనింగ్స్ కావాలో మనకి మెన్షన్ చేయాలి. అలాగే సెక్షన్ బి సంబంధించి సో మనకి మోడ్ ఆఫ్ ట్రైనింగ్. సో మోడ్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏంటి? సో మనకి 3 రకాలైనటువంటి మోడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి చూసినట్లయితే ఆన్లైన్, ఇన్ పర్సన్ అంటే ఫేస్ టు ఫేస్, ఇంకోటి బ్లెండెడ్. అంటే ఈ 3 ట్రైనింగ్స్ లో మనకి ఎలాంటి ట్రైనింగ్స్ మనం కోరుకుంటున్నామో సో ప్యూర్లీ ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే ప్యూర్లీ ఆఫ్లైన్ అంటే ఫేస్ టు ఫేస్ మాత్రమే ఉంటే బాగుంటుంది అనుకున్న టీచర్స్ యొక్క సంఖ్యను మనకి నమోదు చేస్తాం. అలాగే బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనకి ఫేస్ టు ఫేస్ కొంత ఇస్తూ మరియు వాళ్ళు ఆన్లైన్లో కూడా ఇస్తారు. సో అవసరం వచ్చినప్పుడు బ్లెండెడ్ మోడ్లో వెళ్ళొచ్చు. అంటే ఆన్లైన్లో కొంత కంటెంట్ సంబంధించి ఆన్లైన్లో ఇస్తే సరిపోతుంది, కొన్ని అంశాలు మనం ఫేస్ టు ఫేస్ చెప్పుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు దీనికి ఎంతమంది ఇష్టపడతారు అనేది మనకి క్లియర్గా మనం మెన్షన్ చేయొచ్చు సంఖ్యని. అలాగే జనరల్. సో మరి ఈ ట్రైనింగ్ సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ ఒకవేళ ఇస్తున్నట్లయితే మరి వీక్లీ మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేయగలరు అనేది మనకి ఇక్కడ ప్రశ్న ఇచ్చారు. లెస్ దాన్ 1 hour సరిపోతుందా, 1 to 2 hours మనం స్పెండ్ చేయగలమా? అంటే వచ్చినటువంటి 6గురిలో 12 మందిలో ఎంతమంది 1 hour కన్నా తక్కువగా ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆ సంఖ్యని మెన్షన్ చేయాలి. లేదు సార్ 1 to 2 hours మనకు ఉంటే బాగుంటుంది, ఎవ్రీ వీకెండ్స్లో మనం దాని గురించి అవగాహన చేసుకోవచ్చు, ఆ కోర్సు మనం కంప్లీట్ చేయొచ్చు అని అనుకున్న వాళ్ళు 1 to 2 hours ఆప్షన్లో ఇచ్చుకోవచ్చు. అలాగే 3 to 4, 5 to 8. సో ఈ 12 మందిని ఈ 4 boxesలో మనం మెన్షన్ చేయాలి. ఈ 4 boxes యాడ్ చేసుకుంటే 12 members కి ఈక్వల్ అవ్వాలి. అంటే 12 తీసుకున్నాం కనుక 12 members, 10 తీసుకుంటే 10, 8 తీసుకుంటే 8 members కి ఈక్వల్ అవ్వాలి. సో వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇన్ విచ్ టు కన్స్యూమ్ ఆన్లైన్ మాడ్యూల్స్? మనకి ప్యూర్లీ తెలుగు ఉండాలా, సో ఇంగ్లీష్ ఉండాలా, సో బైలింగ్వల్ ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ 12th ఏ క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, ఎందుకంటే టైమ్ ఆన్ లెర్నింగ్. సో ఇక్కడ మనకి టీచ్ టూల్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ ఏరియాస్ కూడా మనకి 3 ఏరియాస్ సంబంధించి కూడా ప్రశ్నలు మనకి అడిగారు. కాబట్టి టీచ్ టూల్ గురించి మరింత అవగాహన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అవసరం. కాబట్టి ఎవరైనా టీచ్ టూల్ గురించి మరింత అవగాహన పొందాలి అంటే మన
దీక్ష పోర్టల్లో ఉన్నాయి. అదేవిధంగా దీక్ష మనం ఆల్రెడీ రీసెంట్గా ఫిర్కీ యాప్లో కూడా టీచర్ల వీడియో చూసాం. ఇంకా మరింత అవగాహన కావాలి అంటే నా ఛానల్లో కూడా మంచి వీడియో ఉంది, ఎగ్జాంపుల్స్తో చూడండి. కాబట్టి ఇది మెన్షన్ చేసేటప్పుడు ఈ టైమ్ ఆన్ లెర్నింగ్ గురించి మనం ప్రయారిటీ ఎలా ఇస్తాం, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీకి మనం 12 మంది టీచర్స్ ఉన్నాం అనుకోండి, ఈ టీచర్స్ ఫస్ట్ ప్రయారిటీగా నేను ఇస్తాను సార్, ఇదిగో లేదు దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సో సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అలా మనం. కాబట్టి మీరు నెక్స్ట్ ఏరియా క్లాస్ రూమ్ కల్చర్. ఎందుకంటే ఇది మనం మెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ మనం అసలు క్లాస్ రూమ్ కల్చర్ అంటే కొంత తెలిసి ఉండాలి మనకి. కాబట్టి దాని గురించి అవగాహన పొందిన తర్వాత మాత్రమే మనం ఈ ప్రశ్నకి మనం ప్రయారిటీ వైజ్గా ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ప్లీజ్ ర్యాంక్ యువర్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ఫర్ ఈచ్ ఏరియా లిస్టెడ్ బిలో. మార్క్ ద ఏరియా వేర్ యు ఆర్ స్ట్రాంగెస్ట్ యాజ్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ ద ఏరియా నీడ్ మోస్ట్ ఇంప్రూవ్మెంట్ యాజ్ ఫోర్త్ ప్రయారిటీ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారంటే అర్థం ఏంటంటే నేను అందులో ఆ ఏరియాలో నేను చాలా చక్కగా ఉన్నాను అని అర్థం. అలాగే ఫోర్త్ ప్రయారిటీ ఇచ్చారనుకోండి మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందని ఉందని అర్థం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఏరియాస్లో ఏ ఏరియాని మీరు బాగా సమర్థవంతంగా మీ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో యూజ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే మనం బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కనుక. లేదు నేను దీంట్లో స్ట్రాంగ్ అవ్వాలి, నాకు ఇది కొంచెం అవగాహన మరింత కావాలి అనుకుంటున్నప్పుడు ఫోర్త్ ప్రయారిటీ, లేదు మరికొంత ఉందన్నప్పుడు థర్డ్ ప్రయారిటీ, ఇంకొంచెం ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ ప్రయారిటీ. మొత్తం మీద ఈ 12 మెంబర్స్ని మనం ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అయితే దీనికి అవగాహన పొందేందుకు మనం ఈ టీచ్ టూల్ సంబంధించినటువంటి పరిపూర్ణ అవగాహన ఉంటే మాత్రమే మనం ఈ ప్రయారిటీస్ అనేవి ఇవ్వచ్చు. కాబట్టి సెక్షన్ డిలో మనం ఒక ఫోటో తీసుకోవాలి, సబ్మిట్ చేయాలి. మీ కొంచెం లెంతీ అయింది వీడియో, ఎందుకంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది అడిగారు కనుక నేను ప్రతి దాని గురించి క్షుణ్ణంగా మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు దేని గురించి కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేయగలను. మీ అందరికీ ధన్యవాదాలు. నేను మీ రామ్మోహన్.